యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. అందరూ నిద్రపోతున్న సమయంలో ద్వంద్వాలను సమానంగా చూచేవాడు అయిన సంయమీంద్రుడు అంటే స్థితప్రజ్ఞుడు మేల్కొని ఉంటాడు. అలాగే అందరూ మేలుకొని ఉన్న సమయంలో ముని అయిన వాడు నిద్రపోతాడు. ఇక్కడి నుండి పరమాత్మ మరొక విషయం గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అదే బ్రాహ్మీ స్థితి, అలౌకిక స్థితి, సిద్ధపురుషుడి స్థితి. ఈ శ్లోకాలను చిక్కుముడి శ్లోకాలు అని అంటారు. ఓ పట్టాన అర్థం కావు, నిశితంగా పరిశీలిస్తే గానీ బోధపడవు. ఇందులో చెప్పింది ఏమిటంటే, అజ్ఞానులకు ఏది రాత్రి అయితే అది జ్ఞానులకు పగలు, జ్ఞానులకు రాత్రి, అజ్ఞానులకు పగలు. ఇది కూడా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. వివరంగా చెప్పాలంటే, ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో మునిగి తేలే వాడికి పరమాత్మ గురించి కానీ ఆత్మజ్ఞానం గురించి కానీ తెలియదు. దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించడు. ఎప్పుడు ధనం సంపాదించడము, కోరికలు తీర్చుకోవడము, భార్య పిల్లలు, బంధువులు, మిత్రులు, సంసారము, ఆస్తిపాస్తులు, వీటి గురించే ఆలోచిస్తుంటాడు. ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలనే కోరిక కూడా ఉండదు, ప్రయత్నం కూడా చేయడు. అటువంటి వారి దృష్టికి ఆత్మజ్ఞానం అనేది కనిపించదు. రాత్రిపూట మనకు వస్తువులు కనిపించనట్టే సంసారంలో మునిగిన వాడికి ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానము కనిపించవు. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము పరంగా వారు చీకట్లో ఉన్నట్టే లెక్క. అంటే వారికి అది రాత్రి. ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం విషయంలో వారు నిద్రపోతుంటారు. కానీ సంయమీంద్రులు, జ్ఞానులు, వివేకం కలవారు, వీరు మాత్రము ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానం గురించి నిరంతరము ఆలోచిస్తుంటారు, మెలకువగా ఉంటారు. అంటే వారికి నివృత్తి మార్గము ఎల్లప్పుడూ వెలుగుతో నిండి ఉంటుంది. ఆధ్యాత్మికత పరంగా వారికి అది పగలు. ప్రాపంచిక విషయాలు, విషయ సుఖాలు, వీటి విషయంలో వారికి ఆసక్తి ఉండదు. వాటి వంక చూడరు. అవి ఉన్నా వారికి లేనట్టే. అసలు వారి కంటికి విషయవాంఛలు కనబడవు. అంటే ప్రాపంచిక విషయాలు, విషయవాంఛల పరంగా వారు చీకటిలో అంటే రాత్రిలో ఉన్నట్టు లెక్క. ఇదే ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే, కొన్ని జంతువులు పగలు చూడలేవు. వాటికి రాత్రిళ్ళు మాత్రమే కళ్ళు కనబడతాయి. గుడ్లగూబ, పిల్లి మొదలైనవి. మానవులు కూడా కొంతమంది రాత్రిళ్ళు పబ్బులలో, క్లబ్బులలో తెల్లవార్లు మేలుకొని పగలంతా నిద్రపోతారు. మరికొందరు ధనం సంపాదనలో మునిగి తేలుతూ జీవితం అంతా రాత్రిళ్ళు పనిచేస్తూ పగలు నిద్రపోతారు. అటువంటి వారు ధన సంపాదనకు, శరీర సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి వారు ఆధ్యాత్మికత దృష్ట్యా రాత్రిలో అంటే చీకటిలో ఉన్నట్టే లెక్క. పైన చెప్పినట్టు అజ్ఞాని గుడ్లగూబతో సమానము. అది రాత్రి మాత్రమే చూస్తుంది. అది సూర్యుని వెలుగు చూడలేదు. రాత్రే సర్వస్వము అనుకుంటుంది. ఇప్పుడు కూడా చాలామంది రాత్రి 2-3 గంటల దాకా పబ్బులు, క్లబ్బులలో గడుపుతారు. తెల్లవారి 9 కూడా లేవరు. వారికి సూర్యోదయం ఎలా ఉంటుందో తెలియదు. పైగా ఎల్లప్పుడూ ఏసీ, పగలు కూడా సూర్యరశ్మిని చూడలేదు. అలాగే జ్ఞాని ఆత్మను, ఆత్మ సుఖాన్ని చూడగలడు. అజ్ఞాని కేవలం ప్రాపంచిక సుఖములు మాత్రమే చూడగలడు. జ్ఞానికి కనిపించేది అజ్ఞానికి కనిపించదు. అజ్ఞాని చూచేది, అనుభవించేది జ్ఞానికి కనిపించదు. జ్ఞానికి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని వేరువేరు దారులలో ప్రయాణం చేస్తుంటారు. దానిని వర్ణించడానికి వ్యాసుల వారు అజ్ఞానికి పగలు, జ్ఞానికి రాత్రి అని, జ్ఞానికి పగలు, అజ్ఞానికి రాత్రి అని నిర్వచించాడు. సత్యం కనుక్కోవడానికి జ్ఞాని మేలుకొని ఉంటాడు. ప్రాపంచిక విషయాలను అనుభవించడానికి అజ్ఞాని మేలుకొని ఉంటాడు. ప్రపంచం నిద్రపోయినప్పుడు అజ్ఞాని నిద్రపోతాడు. జ్ఞాని నిశ్చలంగా ఆత్మానందాన్ని అనుభవిస్తుంటాడు. ఇంకా విపులంగా చెప్పాలంటే, సాధారణంగా మానవులు అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానం అంటే చీకటి, వెలుగు కనబడదు. అందుకే అజ్ఞానాంధకారము అని వాడుతుంటారు. ఆ చీకటిలో వారు ఆత్మను చూడలేరు. ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించరు. చీకటి జీవితం అంటే ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు. అదే వెలుగు అనుకుంటారు. అంటే ఆత్మవిద్య పరంగా వారు నిద్రపోతుంటారు. ప్రాపంచిక విషయముల గురించి మేలుకొని ఉంటారు. చిన్న ఉదాహరణ, టీచర్ పాఠాలు చెబుతుంటే అంటే జ్ఞానబోధ చేస్తుంటే విద్యార్థులు తూలుతుంటారు. అదే సినిమా కథ చెబుతుంటే ఉత్సాహంగా వింటారు. జ్ఞానం వీరికి చీకటి, ప్రాపంచిక విషయాలు వెలుగు. అదే జ్ఞానికి ఆత్మజ్ఞానం వెలుగు, ప్రాపంచిక విషయాలు చీకటి. ప్రాపంచిక విషయములు వచ్చినప్పుడు జ్ఞాని నిద్రలోకి జారుకుంటాడు. మానవుడు మెలకువగా వాటిని అనుభవిస్తుంటాడు. జ్ఞాని, అజ్ఞాని పరస్పర విరుద్ధమైన పరిస్థితులలో ఉంటారు.